హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అన్వేషణ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అన్వేషణ అతను మన సీతమ్మదేవి గురించి, మన ఇండియన్ కల్చర్ గురించి చాలా వరస్ట్గా మాట్లాడాడు. అసలు శివాజీ గారు మాట్లాడిన తప్పే ఉందండి. మన లేడీస్ ఇలా ఉండాలి, అమ్మాయిలు అనేవాళ్ళు ఇలా ఉండాలని చెప్పారు. అది తప్ప. చాగంటి గారు ఆయన మాటలు వినడానికి ఎంతమంది చూస్తుంటారు. ఆయన అలా మాట్లాడొచ్చా? ఈ అన్వేషణ అనేది ఏంటంటే, అతనికంటే ఎవరన్నా గొప్పగా ఎదిగినా, అతనికంటే ఎవరైనా ఫేమస్ అయినా, అతనికంటే ఎవరైనా ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళని తక్కువ చేయాలని చూస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడాలి, ఏదో ఒక ఇష్యూతో బయటికి రావాలి, డబ్బులు సంపాదించాలి. ఇదే ఆయన ప్రతిదీ చేసేది. ఏంటంటే ఏదన్నా ఇష్యూ గురించి మాట్లాడితే వైరల్ అయ్యిద్ది. అంటే ఆయన యూట్యూబర్ కదా, పెద్ద యూట్యూబర్ కదా, కొంచెం ఏదైనా మాట్లాడితే దాని గురించి ఇష్యూ వైరల్ అయ్యిద్ది, దానివల్ల డబ్బు సంపాదించి ఏదో ఒక దాని మీద వైరల్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి. ఇదే శివాజీ గారు మాట్లాడింది అయితే తప్పే లేదు. అంటే సామాన్లు అనడం తప్ప. సామాన్లు అంటే ఇదివరకు ఒక సాంగ్ వచ్చింది కదా, సామాన్లు అనే దాని గురించి సెలబ్రిటీలు కూడా దాని మీద పాటలు పాడారు. అప్పుడు ఏం మాట్లాడలేదు సామాన్లు అన్న అతన్ని ఏం అనలేదే, అతని గురించి ఏం మాట్లాడలేదే. ఓహో, అతను ఫేమస్ కాదు కదా, శివాజీ గారు అంటే యాక్టర్ కదా, అందుకనా. శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, అంటే ఒక బట్టలు ఎలా వేసుకోవాలనేది చెప్పడం తప్పు కాదు. అది ఆయన ఒపీనియన్. అది వేసుకుంటారో వేసుకోకపోవడాలో అది వేరే వాళ్ళ ఇష్టం. అది మాట్లాడింది అయితే తప్పు కాదు. చాగంటి గారు ఆయన్ని అనడం కరెక్టా? ఈ అన్వేషణ ఏంటంటే ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడాలి, ఏదో ఒక ఇష్యూని తీసుకురావాలి, ఫేమస్ అవ్వాలి. మన ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడడం అది 100% తప్పే కదా, చాలా తప్పది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.